హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ మీడియా. నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో అయితే తిరుమలలో అపచారం, సాలూరు తెలుగుదేశం నాయకుల బరితెగింపు, తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి వసతి గృహంలో విందులు అని అయితే ఒక ఫేక్ వీడియో అయితే రన్ అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి అయితే మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే చాలా కోపాన్ని అయితే వ్యక్తపరిచారు. ఎందుకంటే ఇదొక తప్పుడు ప్రచారం అన్నమాట. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ 29న వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో వాళ్ళ ఇంట్లో జరిగిందని, కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారని, 2 రోజుల తర్వాత 31న తిరుమల కొండకి నడిచెళ్ళామని ఆవిడ చెప్పారు. ఇవన్నీ కూడా ఫేక్ వీడియోలు. జరిగిన విషయం తెలుసుకోకుండా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి 7 కొండలపై విష ప్రసారం చేస్తూ తప్పుడు రాతలు కూడా రాశారన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి పండగ నిర్వహించే కుటుంబ సభ్యురాలుగా వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెప్తానని, నా కుమారుడు పుట్టినరోజు వేడుకలు విజయవాడలో చేసుకున్నామని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు, కొన్ని ఫోటోలు పెడుతున్నారు. సభ్యత సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని, అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని 2 రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను. ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా అనుచరులు కానీ, నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు. అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను, తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని, ఆ కుక్కలు ఎవరో గాని, మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు. భగవంతుడు మాత్రం మీకు చూపిస్తాను.